ఏం చేస్తున్నాడు వీడు? ఏమైంది విక్రమ్? నిన్నే అడిగేది ఏమైంది? అందరం జాలీగా ఉండడానికే వచ్చావు. నువ్వు మాత్రం ఇలా మూడీగా ఉంటే ఏంటి అర్థం? చెప్పు. చెప్పరా. నువ్వు మాకు చెప్తేనే కదా తెలుస్తుంది. స్టేషన్ నుంచి రైటర్ అంకుల్ కాల్ చేశారు. వాళ్ళ అమ్మాయికి గతవారమే పెళ్లి చేసి హనీమూన్కి ఇక్కడికి పంపించారట. కడవేరి వెస్టర్న్ ఘాట్స్ లో ద మోస్ట్ డేంజరస్ రిజర్వ్ ఫారెస్ట్ ఇదేనట. వచ్చిన చోట ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మిస్ అయిన చోట ఒక ఫారెస్ట్ కాబట్టి పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అందుకే మనమంతా కొడైకెనాల్కి ట్రిప్ వచ్చాం కాబట్టి నువ్వు హెల్ప్ చేయగలవా అని నన్ను అడిగాడు. ఇప్పుడేం చేద్దామంటావు విక్రమ్? మామా, తిన్నగా వెళ్తే పూంబారా, రైట్ తీసుకుంటే కడంబెరి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామా? రేయ్, తాగి ఎంజాయ్ చేయడానికే వచ్చారు, ఇప్పుడు ఏం చేద్దామంటావా? తీరా బండి. రేయ్, ఇలా చూడండి, మీరు స్ట్రైట్ గా వెళ్ళండి, నేను రైట్ సైడ్ లో వెళ్తాను. రే ఆగో, ఏటి పెద్ద హీరోయిజమా? ఫోన్ లో టవర్ కూడా లేదు, ఇంత పెద్ద ఫారెస్ట్ లో ఎక్కడికైనా వెళ్తాం? రేయ్, నేను వాళ్ళని కాపాడుతానో లేదో తెలీదు, బట్ ఈ కేసుకు సంబంధించిన క్లూ అయినా దొరుకుతుంది కదా. లైట్ తీసుకోరా, వెతికి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కడవేరిరా. రేయ్, బండి రైట్ లో పోనివరా. నేను రెడీ మామా. రేయ్, డోర్ మూసుకొని రా. ఊరికే నస పెడుతున్నాడు. రేయ్ జేమ్స్, రిలాక్స్. ఎవర్రా వీళ్ళు? పట్టపగలు అడవి మధ్యలో రక్తపు గాయాలతో చూడ్డానికే భయంకరంగా ఉన్నారు. ఈ అడవిలో కనిపించకుండా పోయిన వాళ్ళకి వీళ్ళకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. దయచేసి నోరు మూసుకోరా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చూసే ఇంగ్లీష్ సినిమాలో గిలగిలా జరుగుతుంది, నమ్మండి. పెద్ద చెప్పొచ్చు డైరెక్టర్. రేయ్, ఇక నటి సినిమా కథ రాబోయ్. సినిమాలో సగం కదా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ రా మామ. నా ఇంట్యూషన్ కరెక్ట్ అయితే మనం వాళ్ళని వెతుకుంటూ వెళ్ళక్కర్లేదు, వాళ్ళే మన కళ్ళ ముందు ఉంటారు చూడు. రే, అదంతా వదిలేయండి. ఎక్కడైనా బండి ఆపి ఫస్ట్ బోన్ చేద్దాం, ఆకలిస్తుందిరా. సరే బాబు. రే, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. సరే వెళ్ళరా. రేయ్, క్లైమేట్ సూపర్ గా ఉంది కదా. అవునరా, ఈ క్లైమేట్ లో దమ్మేస్తే సూపర్ గా ఉంటుంది. ఏ రిజ్వాన్, రారా దమ్మేద్దాం. ఏంటి హోటల్ ఎంత చెత్తగా ఉంది? అనియా రండి సార్, వేడిగా ఇడ్లీ, దోశ, పూరి, వడ ఉంది. మీకేం కావాలి? బొరోటాలు ఉన్నాయా? ముందు 4 బొరోటాలు ఇవ్వండి. ఇంతకీ వేరే పాట లేదా? ఈ అప్పం రెడీయా అండి? తర్వాత ఏంటి? జని ముందు బోన్ చేయడానికి ఏముందో వెళ్ళి చూసిరా. తిండిపోతు తెలుస్తుంది కదా, వెళ్ళు పోరా. ఎలాగోలా అమ్మని చేద్దాం అనుకుంటే తిని తిని అమ్మాయి ఎలా ఉంది. అలాగేమిటో ఓకేనా? రే, మంచి పోజు వరా. ప్రాణాల గడ్డం పెంచబెట్టుకో. ఏయ్, సోప్ ఉందా? ఎందుకలా పరిగెడుతున్నావు? ఫోన్ వదిలేసావు చూడు. అమృతం, హలో బ్రో. మామా, రోడ్లో చూసేమే ఆ హంతకులు. సారీ బ్రో. రేయ్, ఆ అమ్మాయి అలా భయపడి వెళ్ళిపోయింది. ఏమని అడిగావా? తను నన్ను సైలెంట్ గా సైట్ కొట్టిందిరా. నేను కాస్త రొమాన్స్ గా చూసానా, అది చూసి సిగ్గుపడి పరిగెత్తేసింది. అంతేకాదు, నాతో మాట్లాడాలని సెల్ కూడా వదిలేసింది. నీతో? అవును. తాను ఎస్. చూడ్డానికి ఫోన్ దొంగలా ఉన్నావు. అమృతం, చంద్ర, ముందు వెళ్ళి ఆ ఫోన్ తనకి ఇచ్చేయ్. రేయ్, ఈ ఫోన్ తీసుకెళ్లి తనకిస్తే తను తీసుకోదని నాకు తెలుసు. నేను రొమాన్స్ చేయడం నువ్వు చూడలేదు కదా. అస్సలు చూడలేం. పిచ్చెక్కేటట్టు చేస్తాను చూడు. హలో గాయ్స్, ఆ వైట్ టీ షర్ట్ గర్ల్ ఎక్కడ? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. మీరెందుకు మమ్మల్ని ఫాలో అవుతారు? ఆ అమ్మాయికి సెల్ ఇవ్వడానికి ఎందుకు కొట్టారా? వాళ్ళు ఏమైనా చేసావా? దత్తమ్మ, ఫోన్ ఇవ్వడానికే వెళ్ళాను రా. వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడేసుకుని బండి తీసుకెళ్లిపోయారా. రారీ 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 తారా రారీ 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 తారా
కాసేపు నోరు మూసుకుంటావా? ఆ చెక్ పోస్ట్ దగ్గర గాడు ఉన్నాడు చూడు. ఆపండి ఆపండి ఆపండి. ఎవరాడు దారి కట్టొస్తున్నాడు? ఏ, ఎవరు మీరు? నువ్వెవరు? నేను ఈ ఫారెస్ట్ ఆఫీసర్. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ బనీను లుంగి వేసుకుని చెక్ పోస్ట్ దగ్గర ఇలా నిలబడతాడు? వెళ్ళి ఆఫీసర్ పిలుచుకురా. పిలుచుకురా. నమస్కారం సార్. ఈనుపులకు ఎవరు ఆఫీసర్ పోస్ట్ ఇచ్చేది? ఏంట్రా ఆయన ఏమన్నా రవితేజ్ అనుకుంటున్నారా? ఏయ్, నువ్వు నోరు మూసుకోరా. ఏంటో ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం సార్ వెళ్లే దారిలో డ్రాప్ చేయాలా? వెనకాతల సీట్ లేదు, ఓసి పట్టుకుని వేలాడుతూ వస్తారా? ఆ? చూడ్డానికి ఒకలా ఉన్నారు, కానీ ప్రశ్న వేసి గందరగోళంగా సమాధానం చెప్తున్నారు. ఎవరా మీరు? సార్ ఆంగ్లో ఇండియన్ ఇంటికి పెయింట్ కొట్టడానికి ఆర్సీ వెళ్తున్నా. బుక్ తీరా. ఆ? ఆర్సీ బుక్కా? రేయ్, ఆ డబ్బు చేతిలో పెట్టరా. నువ్వు నీవు వీడు చూపే దొంగ చూపులో ఉంది. సార్ ఈ డబ్బు ఇస్తున్నట్టు ఎవరికి చెప్పకండి. తీసుకోండి, వీడి కట్ట కొనుక్కోండి. గేట్ తెరవయ్యా. భిక్షగాడికి ఇచ్చినట్టు 10 రూపాయలు ఇస్తున్నారా? ఫు! వద్దనకుండా తీసుకుని జేబులో పెట్టుకుంటున్నా. రేయ్, నేనెవరో తెలుసా? ఎవరు? పులి, గాండ్రించే పులి. ఏమయ్యా అమ్మాయిలు మాత్రం పంపించావు? వదలవయ్యా. ఆ? చూసా అమ్మాయిలు అయితే వదిలేస్తారనుకుంటాను. చూడండి సార్ మీరు ఆంగ్లో ఇండియన్ ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టబోతున్నారు లేక మందు కొట్టబోతున్నారు, అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అయితే చీకటి పడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు సార్? ఎందుకంటే ఎందుకు? ఇది ప్రమాదకరమైన అడవి, చాలా చాలా డేంజర్ అయిన అడవి. గుర్తు పెట్టుకోండి. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సార్. సార్, ఈ డ్రెస్ లో మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ లో ఉన్నారు సార్. నాకు తెలిసి వెళ్ళండి. అందువల్ల మిమ్మల్ని అడవిలో వేశారు సార్. సార్ హ్యాపీ టాకింగ్ సార్. వెళ్ళొస్తాను సార్. సరే సరే వెళ్ళండి వెళ్ళండి. 6 గంటల లోపల ప్రాణాలతో ఉంటే తిరిగి రండి. దున్నపోతు అప్పుడే నిద్ర వచ్చేసిందా? రేయ్ లేవరా, ఇల్లు వచ్చేసింది. రేయ్ అమృతం, బ్రేక్ లూజ్ గా ఉందిరా. బ్రేక్ మాత్రమే లూజ్ గా ఉందా ఏంటి? అమృతం, ఆ. ఈ దట్టమైన అడవిలో అందమైన ఇల్లు కట్టి వాడు వదిలేసి వెళ్ళిపోయాడు చూసావా? వాడు టేస్ట్ భలే ఉంది కదా. ఏంటి టేస్ట్? 20 కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు లేరు. ఫారెస్ట్ ఆఫీసర్ పేరుకి మాత్రమే అడవిని ఆక్రమించుకుని అడవి మధ్యలో ఇల్లు కట్టి ఫారెన్ కి పోయి కూర్చున్నాడు. రేయ్, ఇంత పెద్ద ఇల్లు ఊర్లో కట్టాడంటే బతకనివర్రా. ఎవడో ఒకటి వచ్చి జెండా పాతేస్తాడు. సరే అవి తీసుకో, లోపలికి వెళ్ళి పని చూసుకుందాం. చంద్ర అరే చి రంపతీరా పరా. రే అమృతం, ఈ చోటు అదోలో ఉంది కదా. అవును చంద్ర, ఈ చోటే ఒక రకంగా ఉంది. త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోదాం. ఎరా, టీవీ స్టాండ్ కొట్టడానికే ఓ వారం అవుతుంది. ఇంత పెద్ద ఇల్లు త్వరగా కొట్టగలమా ఏంటి? ఏంట్రా ఇంటికి తాళం కూడా వేయకుండా వదిలేశారు? ఇదేమన్నా పెద్ద ఇండియా గేట్ అండి. ఒక తన్ను తండ్రా, కుడికాలు పెట్టి లోపలికి రా. వాడు ఏ తలుపు తాళం వేయకుండా వెళ్ళిపోయాడు రా. పాత సిడి ప్లేయర్. అమృతం, చంద్ర ఇలారా, నీకు రాబోయే చెల్లెల్ని చూపిస్తా. రాబోయే చెల్లెలా? ఆ అమ్మాయి ఎలా ఉంది? రేయ్ ఎవరా అది? ఎంగేజ్ ఆంటీ ఎలా ఉంది? నో, మిస్సెస్ చంద్ర ఆండ్రియా. అమృతం, నీ సెల్లో రిమైండర్ ఉందా? ఏ నోట్ చేసి ఉంచుకోరా. మట్టిగా ఉన్న ఈ ఇంటిని హ్యాండ్సమ్ గా మార్చి అందంగా ఉన్న ఈ అమ్మాయిని నా వశం చేసుకుని 6 నెలల్లో తన అమ్మని చేసి ఆ బిడ్డకి నిన్ను మావేని చేయలేదో నా పేరు చంద్ర కాదురా. చంద్ర, చంద్రుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన అన్నిటికీ ఆశపడిపోతావా? నువ్వు జస్ట్ కార్పెంటర్వే, మరి మీరు? నేను పెయింటర్ని. ఈ ఇల్లు నాదే, ఆ అమ్మాయి నాదే. నిన్ను పెళ్లి చేసుకునే బదులు తను ఊరేసుకు చావచ్చు. పోరా రే. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు కబురు చేస్తాను. వచ్చి బాత్రూమ్ లో పైప్ బిగించాడు. Shut up. అమృతం, చూసావా? ఇది మన చిన్నప్పుడు చూసిన ప్రాపర్టీ. ఫోటోలు ఏవి తొడవకుండా ఇందులో వాణిరాణి సీరియల్ వస్తుందా? వాణి రాని పిలిస్తే వస్తారేమో గానీ సీరియల్ రాదు. నువ్వంటే అమృతం. చంద్ర, చివరిగా నేను ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నాం. పాత జ్ఞాపకాలు. ఏది కార్పెంటర్ పనికి వెళ్ళావే అప్పుడా? అమృతం, ఆ? అయినప్పటికీ అడవిలో ఇంత అందమైన ఇల్లు కట్టాడంటే ఎందుకు కట్టాడో అర్థం కావడం లేదా? రేయ్, ఏంట్రది హాల్ మధ్యలో ఇంత గుండు వేలాడదీశారు? వేశాడ్రా గుండు. ఇది ఆ కాలంలో దొంగల్ని పట్టుకునే టెక్నిక్ రా. ఏం టెక్నిక్? నువ్వు గాని లాగలేదంటే నా మొహం పచ్చడైపోయి ఉండేది. సరేలే. బాబా ఇంట్లో నయ్యగా ఉంది. మందు తీసుకొచ్చి మంచి పని చేశాను. ఎప్పుడు చూసినా మందేనా?
రేయ్ వాడు ఎందుకు రథంలో ఉన్నాడు? రేయ్, వదిలేరా. లేడీ, లైట్ గా బీర్ తీసుకుంటావా? ఏయ్, ఏయ్, చంపుతావా? వద్దంటే వదిలేయ్. నాకేదో భయంగా ఉంది లేడీ. ఆ? మార్నింగే మనం వాళ్ళిద్దరిని ఫారెస్ట్ లో చూసాం. ఇక్కడ ఉండటం సేఫ్ కాదని తెలుసు కూడా నైట్ మనం ఇక్కడ స్టే చేయడం ఇన్సెక్యూర్ గా ఉంది. భయపడకు మీరా, ఏం కాదులే. మనం అందరం కలిసేగా ఉన్నాం. వేరు అయిపోయింది మామ. సిగరెట్ గౌరవంగా ముష్టేయాలా? పోరా. రే ఇవ్వరా, దమ్ము ఇవ్వరా మామ. థ్యాంక్ యూ. ఎలా స్మోక్ చేస్తున్నారు చూడు. ఎందుకు అలా చూస్తుంది? ఊరుకో. రే దున్నపోతు జేమ్స్, చెప్పండి మిస్సెస్ శివ. స్మోక్ చేయదని నీకు అసలు ఎన్నిసార్లు చెప్పాలరా? బుద్ధి లేదా? రేయ్ తను రాయి విసిరింది నా మీద కాదురా, నీ మీద. హస్బెండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు వైఫ్. కర్మ. మీరా లేటెస్ట్ కాల్, ఇప్పుడే వస్తాను. జాగ్రత్త. లిడీ కాస్త చూసుకుని వెళ్ళు. అవన్నీ తనకు తెలుసులే. రే, 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 రే. జేని ఆ, ఏంజెల్లా ఉంది కదా. ఏం చేయాల? ఏ యాంగిల్లోరా? ఆ యాంగిల్లోనా? అయితే రైటే. అయ్యో లోపు తనకి ఐ లవ్ యూ చెప్పాలరా. రే, ఏదైనా ఐడియా ఇవ్వండిరా. రేయ్ పెద్ద డైరెక్టర్ అంటున్నావుగా, వాడి లవ్ కి ఒక ఐడియా ఇవ్వు. లవ్ స్క్రిప్ట్ ఒకటి ఉంది, అది చెప్తాను. తనకి ఏదంటే ఇష్టం? తిండి. రే, ఆ, కాదా? తనకి చాలా చాలా అది నచ్చిందండి. కూడా తింటారా? చంపేస్తా నేను. కాదా? ఓకే ఓకే. ఆ విషయం వదిలే. తిన్నగా వెళ్ళి గుండెల మీద చేయి పెట్టి, ఇక్కడ నీ గుండెల మీదరా. నా గుండె మీద. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా? ఆ, నువ్వే నా ప్రపంచం. నువ్వు లేకుండా నేను ఉండలేను. చిన్నగా అది ఇది పద్ధతిగా నీ ఉంది. ఏదో ఒకటి చెప్పేసి వచ్చా. ఏమంటావు? రేయ్ ఆ? అంతకంటే ముఖ్యమైన విషయం, హ్మ్. అమ్మాయిలకి రావే అనే అబ్బాయిల కంటే రా అనే వాళ్ళంటేనే సరిగ్గా ఎక్కువ చెప్పావు ఇష్టం. మామ. రా అని నొక్కి చెప్పు. రా. రా. సూపర్ రా. ఎంజాయ్. ఆల్ ది బెస్ట్ మామా. జేని, నీకో విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడ లోపల నొప్పిగా ఉంది జేని. ఇందుకే వచ్చేటప్పుడు నానా చెత్త తినద్దని చెప్పాను. గ్యాసే, నా దగ్గర టాబ్లెట్ ఉంది, నేను తర్వాత ఇస్తాను. నాయనో, తిండిపోతుండడం సరిగ్గానే ఉంది. అది కాదు జేని. ఆ? ఈ ఈ ప్రపంచంలోనే నువ్వే అందగత్తివి. నవ్వుతోంది. ఒక ముద్దెట్టేయాల్సిందే. తర్వాత ఏమో చెప్పాలనుకున్నానే. చెప్పరా? అదేరా, చెప్తా. నాకు రా కదా. రా 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 జెనీ, ఐ లవ్ యూ. పొరుగు తీసావు కదరా. రేయ్, ఏమనుకుంటున్నావురా నీ మనసులో? ఏం మాట్లాడుతున్నావు? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలీదా? మొత్తానికి నీ సినిమా అట్లా ఫ్లాప్ అయిందిరా. నిన్ను ఇందుకే ఇలాంటి ఫ్రెండ్స్ తో నిన్ను చేరొద్దని చెప్పాను. అలా నేను ఏం నువ్వేమీ చెప్పడానికి మాట్లాడకు. వచ్చానంటే, ఇంకా మీట దయచేసి నీ మొహం నాకు చూపించు. ఏయ్, ఇదిగో దీనికోసమేగా పోజులు. జర్కిన్ వేసుకో. ఐడియా ఇచ్చిన జెంటిల్మెన్స్ ని ఓసారి చూడాలి నేను. జెన్నీని ఇంకోలా మార్చేసాడ్రా. సరిగాని ఈ రా ఐడియా ఇచ్చింది ఎవరు? నేనేరా? నీ- ఏయ్, నవ్వొస్తుంది. జెనీ, తను వెళ్ళి చాలాసేపు అయింది. తనకేమైనా జరిగిందో చూడు. ఏ జెన్నీ, జాగ్రత్తగా వెళ్ళావు. మావా ఓ బీరు. చలేస్తాం. వేయకపోతే మన ఇక్కడ కూర్చోలేవరా? ఉన్న బాటిల్ ఖాళీ చేస్తావు. భలే దొరికారా. మన వాళ్ళతో మందు తీసుకురామని చెప్పాను, త్వరగానే తీసుకొస్తాను. ఎవరదే? రేయ్, మన మాటలు ఎవరో రహస్యంగా విన్నారా? కారు తీసుకురారా. రేయ్, ఆగరా. లిడీ, రేయ్, ఆగరా. రేయ్, ఆగమంటున్నానుగా. ఎవరు అంత స్పీడ్గా పెడుతున్నారు? రేయ్, చూసి
చూస్తే తెలియడం లేదు పంకున్న పార్ట్నర్ రా రేయ్, ఆగ్రా. రేయ్, రేయ్, దొరికేవాడిని పలికి నిలబడ్డాడు. రేయ్, ఆగ్రా, రేయ్. ఏ లిడీ చంద్ర ఆ? ఎవరో అమ్మాయిరా ఏమంటున్నా మొహం చూడరా. రేయ్, డాబాలో చూసాంగా ఆ అమ్మాయిరా. అవును, చూసావరా నన్ను ఫాలో చేస్తూ నా వెనక వచ్చిందిరా. అయితే ఎందుకు పరిగెత్తిందిరా? అదేరా నాకు అర్థం కావడం లేదు. నన్ను ఎందుకు అడుగుతా? తన్ని లేపు అడుగుదాం. ఏయ్ సరే, ఇదిగో, లేపు. లేమా లేమా. హలో లిడీ ఒరే చందు, నాకంటే హైట్ గా ఉంది. మ్యారేజ్ కి నేనే హై హీల్స్ వేసుకోవాలనుకుంటాను. రేయ్, జీప్ ఎక్కడ ఉంది? అతనితో తీసుకెళ్తాను. మెల్లగా ఎక్కించి కూర్చోబెట్టి. రే నేను స్కూల్లోనే డాన్సర్ నువ్వు అమ్మా. డాన్సర్ ఏంట్రా? విక్రాంత్ మనం దాబాలో చూసాం కదా, ఇద్దరు హంతకులు లిడీని ఎత్తుకెళ్తున్నారు. త్వరగా రండి, అందరూ త్వరగా రండి. రేయ్, ఇప్పుడు ఎందుకు గాలి చెక్ చేస్తావు? బండి ఎక్కరా ఎక్కువ ఉండరా, ఎక్కి కూర్చోవద్దా? తీరా.